నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అందరూ కలిసికట్టుగా నిర్వహించుకునే ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతిరూపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ ఉడా కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక యువత నాయకులు పాల్గొన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రతినిత్యం కూడా మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసాలు ఉంటూ అందరూ కూడా అల్లా దయ వల్ల సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సమాజంలో ఇతరులు కూడా సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పి మరి ముఖ్యంగా ఇఫ్తార్ విందుల్ని మనం పెట్టుకోవటమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో హిందూ ముస్లింలు క్రైస్తవులు జైన్స్ ఇట్లా అందరూ కూడా సహజీవనం చేసే విషయంలో లౌకికతత్వాన్ని కాపాడే విధానంలో ప్రధాన భూమికని పాటించే వ్యక్తుల్లో ఈ అక్బర్ గారు, సాయి గోపి గారు, సామ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా ఉపవాసాలు ఉన్న వాళ్ళకు భోజనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఆలపాటి రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. అక్బర్ గారు, సాయి గోపి గారు, షానా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఋషికేశ్ శ్రీ గాయత్రి పీఠం 2400 తీర్థ జలముతో చేపట్టిన కలశ రథయాత్ర గురువారం తెనాలి అంగలుగుదురు చేరుకుంది. శ్రీ గాయత్రి పీఠం వారు భారతదేశంలోని 2400 పవిత్ర తీర్థంలోని జలము మరియు మట్టితో నిక్షిప్తమైన అమృత కలశ రథయాత్ర అంగలుగుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుట్టి ఆశ్రమం నందు గురువారం ఉదయం 9 గంటలకు పూజ మరియు భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు పాల్గొని అమృత కలశంను దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అడుగులు పూలేసి ఆ తండ్రి కాదు విడిపులే అదే వేస్తే చెట్టు నాటుకోవడం ఇదేనా మా పూజ అంటే. పూజ అనగానే స్వాహాన్ని ఎక్కువ రాగులు ఏంటి కాదు మళ్ళీ మేము ఈ తాగుడు వ్యసనం ఇవన్నీ వద్దని చెప్పి అలాగే అమ్మవారి ఫోటో ఒకటి. ఎందుకంటే మనం టీవీ ఫోటో సెల్ ఫోన్ ఈ రెండు వచ్చాక మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే ఏదైనా 10% ఇవ్వాలి, దాచిపెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఇచ్చింది దీని గురించి 10 మందికి చెప్పాలి ఇక్కడికి రా. ఎందుకంటే అగ్నిహోత్రం మామూలు విషయం కాదు.
గాయత్రీ పీఠం ఋషికేశ్ నుంచి 2400 తీర్థంతో మృతికతో కలిసిన కలశము నారాకుడికి వచ్చింది. మా కోరిక మేరకు నా ఋషికేశ్ నుంచి స్వామీజీ వారు మన ఆశ్రమం తీసుకొచ్చారు. చాలా శక్తివంతమైన కలశము. భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, చాలా సంతోషము. తర్వాత ఇది ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారు రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 పద్యాలు, అర్ధతార్పణంతో 69 ఏట గిద్దావపాలు తీసుకొని 20 గంటల చొప్పున రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. 1920 ఆ ప్రాంతంలో టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయం పునరుద్ధరించారు. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేశారు. రెండో స్వామి కొంతకాలం ఉండి దాశే స్వామి అంగళకుదురు విచ్చేశారు. ఇక్కడ ఈరోజు మేము 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య జలాలు, నదీ జలాలు, అలాగే మృత్తికతోటి హరిద్వార్ నుంచి మా పరమపూజ్య గురుదేవులు సాధన శతాబ్ది, అలాగే అక్కడ 1926లో వెలిగించిన అఖండ జ్యోతి జన్మ శతాబ్ది, అలాగే మాతాజీ వందనీయ మాతా భగవతీదేవి శర్మ జన్మ శతాబ్ది సందర్భంగా లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యోతి కలశ యాత్రలు జరుగుతున్నాయి. ఆ అఖండ జ్యోతి 100 సంవత్సరాల క్రితం వెలిగించిన ఆ అఖండ జ్యోతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీకటి నుంచి వెలుగు వైపుకి, అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అందరూ నడవాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ అంగళకుదురు ఎంతో శక్తివంతమైన శ్రీ వాల్మీకి ఆశ్రమానికి ఈ శక్తి కలశాన్ని తీసుకొని వచ్చాము. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల టీడీపీ చేనేత సంఘం హర్షం వ్యక్తం చేసింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారని, దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చేనేత వృత్తిదారులు లబ్ధి పొందనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో సొసైటీలో ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళా వాటికి జీవం పోసిందని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, చేనేత సంఘ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్గ తీర్మానంలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని ఉచితంగా అందజేస్తానికి కేబినెట్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరి ఈ తీర్మానం ద్వారా ఈ 200 ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా 10,000 పైచీలకు ఈ పవర్లూమ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధి పొందబోతూ ఉన్నారు. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనగా మరి ఇన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల్ని, మరి స్థానికంగా తెనాలి నియోజకవర్గంలో చూసినట్లయితే చేనేత వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటూ మా నేత ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు డెల్టా టైగర్ వారికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చేనేత వర్గాలందరం కూడా, మరి ముఖ్యంగా చేనేతకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఎంతో అభివృద్ధి పదంలో నడిపిన పరిస్థితి ఆ రోజు. అప్పటి పరిస్థితి తర్వాత ప్రభుత్వం మారిపోయినాక మొత్తం సొసైటీలన్నీ కూడా కొనారెళ్ళిపోయినాయి. వృత్తి అనేది అడుగంటిపోయింది. నూలు అందల ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయినాయి. సొసైటీలు ఇప్పుడు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా దిగజారిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చి మనకి ఈ రకంగా చేనేతని కూడా, మా చేనేత వర్గాన్ని గుర్తించి జారిపోతున్న వృత్తిని ఈ రకమైన ప్రోత్సాహాలతోటి ఇంకా పెంచి మా యువకులు కూడా ఇందులోకి వచ్చేటట్లు మార్గాల్ని చూపించి మాకు కూడా అవకాశాలు కల్పిస్తే వీళ్ళంతా కూడా చదువుకొని ఏదేది చేయాలనేది వాటికి వెళ్ళే కంటే ఇందులో సరైన ప్రోత్సాహాలతోటి అంతకంటే ఎక్కువ సంపాదించగలము అనే ధైర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి వారు పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలు చూసి వాళ్ళు పడుతున్న బాధలు గమనించి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత గుంటమగ్గం నేసుకునే వారికి 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలు నేసుకునే వారికి 500 యూనిట్లు,
ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని పట్టుబట్టి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ విషయాన్ని ఆమోదించడం చేయటం చేనేత వర్గాలుగా మాకెంతో సంతోషదాయకమైన విషయం. అలాగే అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ కూడా ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్పి మన కూటమి ప్రభుత్వం తెలియజేయటం. అలాగే నూలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సొసైటీలో నేసుకునే కార్మికులకి సబ్సిడీ నూలు రద్దు చేయడం జరిగింది. చేనేత పనిముట్లు ఇవ్వటం రద్దు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఆ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేనేత కార్మికులకు అండదండగా ఉండే విషయంలో మేము ముందుంటామని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గత ఏడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరులు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ISSకు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ISSలోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విలియమ్స్, విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరుగు ప్రయాణం అయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోనికి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపచేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాచూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దానిని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తరువాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుండి తరలిస్తారు. గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 288 రోజులు ఉండి దివి నుండి భూమికి వచ్చిన భారతీయ సంతతి సంబంధించిన సునీత విలియమ్స్ ఈ రోజున అంతరిక్ష యాత్ర చేసుకుని తిరిగి రావడం చాలా సంతోషదాయకం. అక్కడికి వెళ్ళిన తర్వాత శాటిలైట్లో చాలా లోపాలు రావటం, మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణంలో చాలా గమ్యం చేరుకునే స్థానంలో అది ఫెయిల్యూర్ అవటం, మళ్ళా వెంబటే నాసా నుంచి కొత్త యోగా మళ్ళా మిషనరీని పంపించి ఆమెను మళ్ళీ తీసుకురావడం, ఇదంతా కూడా చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ. భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక విలువలను పెంచడం కోసం, రేపటి ప్రపంచం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సాంకేతిక నిపుణులని దాని నుంచి శాటిలైట్ నుంచి తీసుకురావడానికి కానీ అన్ని విషయాల్లోనూ కూలంకషంగా తెలుసుకోవడం కోసం వెళ్ళిన మన భారత సంతతికి చెందిన దీపక్ పాండ్యా గారి కుమార్తె సునీత విలియమ్స్కి, అదేవిధంగా ఆవిడకున్న దైవభక్తి, మనం పోయినసారి కూడా ఆమె ప్రయాణంలో ఆమె ప్రశ్నల సమాధానం చెప్పారు. తన ఎంత భగవద్గీతను తీసుకుని వెళ్ళటం అది నాకు చాలా ప్రేరణ కలిగిందనటం, ఇది ప్రపంచం అంతా కూడా గమనించటం, అలాంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మళ్ళీ తిరిగి రావటం భారతదేశమే కాదు యావత్ ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఒక మహిళ ఆ విధంగా దేశం కోసం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం తన యొక్క శరీరాన్నే కాదు, తన మనసునే కాదు, అన్నిటినీ కూడా దృఢంగా చేసుకుని ఈ రోజున ఈ విజయం సాధించి మనందరికీ కూడా అభివృద్ధిలో ఫలాల్లో భాగస్వాములు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరపున, వాస్తవ భగీరథ తరపున ఆమెకి మేము శుభాభినందనలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం.
శ్రీ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మ తెనాలి విచ్చేశారు. తెనాలి కొత్తపేటలో ఉన్న ఆస్ట్రాలజిక్ 369 జ్యోతిష్యాలయానికి కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు అందించుటకు విచ్చేసిన ఆయన సాయంత్రం గురుపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆశీర్వచనం పొందారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.